హాయ్ హలో గాయస్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ సొరకాయ పెసరపప్పు, ఆనపకాయ పెసరపప్పు కూడా అంటారు. ఇది ఆనపకాయ, ఇది చాలా లేతగా అయితే ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ, పెసరపప్పు. పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు సొరకాయని పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా పీల్ చేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు 3, నానబెట్టుకున్న పెసరపప్పు, వాటర్, హాఫ్ స్పూన్ పసుపు కలుపుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ రాణించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 4 విజిల్స్ రాణించుకోవాలి. కుక్కర్ అయితే మూత అయితే ఓపెన్ చేసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మెదుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్, వెల్లుల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పప్పులో వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఒక 2 minutes. అంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇవి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ పప్పు రెడీ. అంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి పప్పు చాలా బాగుంటుంది. ఈ పప్పు కలుపుకొని మిరియాల రసం వేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ పప్పు కాంబినేషన్తో చాలా 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 బాగుంటుంది.